నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా సివిల్ సూట్లో డిఫెండెంటు సమ్మన్ ముట్టాక తన రిటర్న్ స్టేట్మెంటు ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలి? ఇదే విషయాన్ని గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఏదైనా సివిల్ సూట్లో రిటర్న్ స్టేట్మెంటు డిఫెండెంట్కి సమ్మన్ ముట్టిన తర్వాత ఎన్ని రోజుల లోపల తన రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలో అంటే 120 రోజుల లోపల ఫైల్ చేయాలి. ఒకవేళ 120 రోజుల లోపల ఫైల్ చేయకపోతే అది ఎక్స్పైరీ అయిపోతుంది. ఇక్కడ ఒక డౌట్ తలెత్తింది. ఒకవేళ ఇరుపక్షాలని కూర్చోపెట్టి కాంప్రమైజ్ ట్రై చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది పెండింగ్లో ఉంటుండగా ఇట్లా డిఫెండెంట్ తన రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు. మీడియేషన్ ఫెయిల్ అయిన తర్వాత 90 రోజుల లోపల అంటే 30 రోజుల లోపల కాకుండా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? సమ్మన్ ముట్టిన తర్వాత ఇరుపక్షాలని కూర్చోపెట్టి కాంప్రమైజ్ చేసి ఈ లోపల కాంప్రమైజ్ సెటిల్ కాకపోతే అది దాటాక 90 రోజుల లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది డిఫెండెంటు. ఇట్లా రిటర్న్ స్టేట్మెంట్ ఈ కాంప్రమైజ్ పీరియడ్ ఇది కౌంట్ కాదు అని ఇది క్లియర్గా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ ఒక తీర్పులో చెప్పడం జరిగింది.